సభాధ్యక్షులు పెద్దలు చిరంజీవులు గారు, మాజీ న్యాయమూర్తి ఓబీసీ నేషనల్ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు, బీసీ ఎస్సీ ఎస్టీల గురించి నిరంతరం శ్రమిస్తున్నటువంటి, లేచినప్పటి నుంచి పండుకునే వరకు నా జాతి ఏం చేస్తుంది, నేను ఏం చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి పెద్దలు విశారదన్ మహారాజ్ గారికి, గౌరవనీయులు బీసీ ఫ్రంట్ బాలరాజు గారికి, సుధాకర్ అన్న గారికి, దేవరాజు గారికి, దుర్గయ్య గారికి, వెంకన్న గారికి, మా సత్యనారాయణ గారికి, రాజు యాదవ్ గారికి, కుమార్ గారికి, అందరు నారాయణ గారికి దయచేసి క్షమించాలి. అందరికీ పేరు పేరున సభాధ్యక్షత సభ మీద ఉన్నటువంటి వాళ్ళకు వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారం. దయచేసి ఒక రిక్వెస్ట్, వచ్చిన వాళ్ళు కొంత కాన్సెప్ట్ ఉన్న వాళ్ళే వస్తారు. వాళ్ళని మనం అది చేసినామనుకో మళ్ళీ సర్వీలు ఇస్తే వాళ్ళు ముఖం సాడేస్తారు, ఎందుకు పోవాలి, ఎందుకు తిట్లింపించుకున్నారు ఎందుకని. తర్వాత పిలవకుండా మన సంఘాలే చేసుకోండి. వాళ్ళు పిలిచిరనుకో వచ్చిన వాళ్ళని కొంచెం గౌరవిస్తే ఏమైందంటే మళ్ళీ ఒకసారి వస్తారు, వాళ్ళు ఆ పార్టీలో వచ్చి చెప్తారు. ఇక లేదనుకుంటే వాడు మళ్ళీ పిలిచినా రాడు, దండం పెట్టినా రాడు, అయిపోయా మళ్ళీ కథం అయిపోయా. వచ్చేటోళ్ళే ఇద్దరు ముగ్గురు అక్కడ కూడా ఆ పార్టీలో ఎన్ని ఇబ్బందులున్నా భయపడకుండా అరే నా వాదం వినిపించాలి, నా జాతి ఇక్కడ ఉందని వస్తారు. వచ్చి తిట్లు తినిపోయాడు అనుకో వాళ్ళు కూడా తిడతారు, ఎందుకు పోయినావా నువ్వు, పికనికి పోయినావా అని అంటారు. అన్నాక వాడు నాడు ఈడువాడు మనమే మాట్లాడుకో. ఎందుకు చెప్తున్నంటే తెలంగాణ జేఏసీకి కో చైర్మన్గా ఉండి సంబంధ వర్గాలను ఏకం చేసి ముఖ్యంగా మన కుల వృత్తులనే కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, యాద అన్ని కులాలను ఇదే ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక కులానికి ఇచ్చి ప్రదర్శన చేసి చివరకు కాగితాలు ఏరుకుంటారు. రోజు సభ పెట్టినప్పుడు కాగితాలు ఏరుకుంటూ పోతారు ఇద్దరు పిల్లలు. గుర్తుపట్టి అన్న నమస్తే మాది మహిమనారు అన్నారు. అరే ఏం చేసినావు అంటే డిగ్రీ చదివినా అన్నాడు. ఇదేం చేస్తున్నావు అంటే కాలేజీలు ఏరుకుంటున్నామని గాడ్ ప్రామిస్ చెప్తాను, అబద్ధం చెప్పాను నేను. ఆ బాత్రూమ్ దగ్గర యూరినల్స్ పోయి వస్తుంటే అక్కడ కలిసి చెప్పారు. కూర్చుని మాట్లాడి అరే మన బతుకులు డిగ్రీ చదివి కాలు సీసలు పేపర్లు అతుకునే బతుకొచ్చిందారా, చూడు మన తెలంగాణ ఉన్నందుకు ఇట్లా ఉంది మన పరిస్థితి అని చెప్పి వాళ్ళతో కూడా ఒకటి జేఏసీ ఏర్పాటు చేయించి మొత్తం గుంపుతో వాళ్ళతో కూడా ధర్నా చేయించినాం. అది అప్పుడు వచ్చినటువంటి వాళ్ళను వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళను నిలదీయాలి, అట్లా కాదని చెప్పాలి. కానీ ఎగబడి అట్లా చేసిరనుకో మళ్ళీ మన మూమెంట్ ఆగిపోతుంది. ఎందుకంటే మూమెంట్లో చాలా దొంగలు ఉన్నారు. ఇంటి దొంగలు ఎరకవడం చాలా కష్టమవుతుంది అనమాట. బయటి దొంగలు ఎరకబట్టే చూడంగానే ఈ అమ్మ వీడు మనోడా కాడా, వీడు ఏం చెప్పవచ్చు అండి. పంచాయతీ మొత్తం చూడంగానే జాతకం అని తెలిసిపోతుంది. పేరు ఊరు చెప్పగానే ఏంద్రా అని, వాడు ఏం చేసిండు, వెనకడికి ఏం చేసిండు, ఊర్లో ఏం చేసిండు, బయట ఏం చేసిండు, మనోనికి టికెట్ ఇచ్చి ఓడదెంగిండా, మరి కథం చేసిండా, లేపిండా, పడబెట్టిండా, మొత్తం తెలిసిపోతుంది చూడంగానే. బిడ్డ నీ నీతులు చెప్పకని చెప్తాం. కానీ వచ్చిన వ్యక్తి, కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు మాత్రం మీ అభిప్రాయం చెప్పండి. తప్పు చెప్తే అట్లా కాదన్నా అని చెప్పండి, కానీ అట్లా చెప్తే కాదు. మేము చెప్తున్నా ఇవాళ ఇక్కడ ఉన్న ముగ్గురు కూడా మొట్టమొదటి నుంచి కూడా రాజ్యాంగం చదివిన వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, హై లెవెల్లో, ప్లస్ ఎన్నో గొప్ప గొప్ప తీర్పులు ఇచ్చినటువంటి వాళ్ళు, ప్రజా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు. మొదటి నుంచి కూడా ఏం చెప్పినంటే నువ్వు జడ్జిల మీద నామాలు కొట్లాడేది గవర్నమెంట్ మీదనా, ఏమైనా జడ్జి ఇట్లా తీర్పు ఇచ్చినవి ఎట్లా, గట్ట తీర్పు ఇచ్చినవి ఎట్లా అని ఏమన్నా దేశంలో ఏమైనా ధర్నాలు అయినావే? వచ్చినోడు ఏమైనా ఆయన ఎందుకు తీర్పు ఇట్లా ఇచ్చే, ఆయనకు మంచిగా ఇచ్చే కదా, మనకు కూడా ఎందుకు ఇవ్వపా అనేది ఉందా? అక్కడ చట్టాన్ని ప్రకారం తీర్పిస్తాడు. చట్టాన్ని ఎట్లా చేయాలనేది మనం ఆలోచన చేయాలి. ఈ ముగ్గురు పెద్ద మనుషులు కానీ మేము కూడా తమిళనాడు పోయి వచ్చినాం, 2 రోజులు ఉండొచ్చినాం. తమిళనాడు పోయి వచ్చిన తర్వాత మా స్టేట్మెంట్ కానీ మా కమిట్మెంట్ కానీ 9th షెడ్యూల్లో చేర్చాలి, రాజ్యాంగ సవరణ చేయాలి, అప్పుడే న్యాయం దొరుకుతుంది అని చెప్పి ఆ స్టాండ్ మీద ఉన్నాం. ఇదే ఇక్కడ 15,000 మందితో ప్రజాప్రతినిధుల ఫోరం, సర్పంచ్ల ఫోరం, ఎంపీటీసీల ఫోరం, జిల్లా పరిషత్ చైర్మన్ల ఫోరం, వార్డు మెంబర్ల ఫోరం అందరం కలిసి ధర్నా చేసినాం. పార్టీలో మాట్లాడినాం. అసెంబ్లీలో బిల్లు పెడితే 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మద్దతు తెలిపి మీతో పాటు వస్తామని చెప్పి ఆ ప్రభుత్వం కూడా చెప్పిండు. మీరు కావాలంటే రికార్డు చూడండి. ఢిల్లీకి రమ్మంటే వస్తాం, అఖిలపక్షం పెట్టండి, సంఘాలను పిలవండి, అన్ని సంఘాలను పిలిచి మాట్లాడని చెప్పి మాట్లాడినాం. మా గంగుల కమలాకర్ గారు మాట్లాడాడు, కేటీఆర్ గారు కూడా మాట్లాడాడు. ఎవరో ఉండి ఆయన మాట్లాడిండు. కావాలంటే రికార్డు చూడండి. ఢిల్లీ పోయినా వస్తాం, ధర్నా చేస్తామని చెప్పినాం.
తర్వాత అదే దాని మీదనే మేము పెట్టింది కూడా ధర్నా 9th షెడ్యూల్లో చేర్చాలి, తమిళనాడు తర ఇవ్వాలని చెప్పి మేము కూడా మా పార్టీ నుంచి కూడా అదే పద్ధతిలో చేయడం జరిగింది. ఇలా మీరు కరెక్ట్ స్టాండ్లో ఉన్నారు, మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు, మీరు ఏ దానికి లొంగరు, ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. అందుకే ఒక పిలుపుతో ఇంతమంది వచ్చిండ్రు. జీవితాలనే త్యాగం చేసేటువంటి విషాదరం గారు ఉన్నారు ఇక్కడ, మొత్తం ఇక్కడ జస్టిస్ ఈశ్వరరావు గారు ఉన్నారు, ఇక్కడ చిరంజీవి గారు ఉన్నారు, ఇక్కడ మేము కూడా ఉన్నాం. ఇక్కడ మమ్మల్ని కూడా మేము కూడా ఎన్నో కష్టాలు పడి పాక్కుంటా ఒక్కొక్కటి కాలు గుంజుతుంటే ఊర్ల నుంచి పల్లెటూర్ల నుంచి ఇట్లా వచ్చినాం. మా తాత ముత్తాతలు కోటీశ్వరులు కాదు, చిన్న గీత కార్మికుడు చెట్టెక్కి పైన దిగి ఆ రోజు అమ్మడపోతే బతుకు తెరువు. ఆ వంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళ మేము మా చేతిలో ఉన్నంత వరకు మేము చేసినాం. ఎవరు ఈ దేశంలో ఎవరు చేయలే. ఎస్సీ ఎస్టీ బీసీలకు డబ్బులు వచ్చే కాడ గల్లపెట్ట కాడ రిజర్వేషన్ ఇచ్చినాం, ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినాం, హాస్టల్ ఫీజులు పెంచినాం. అవన్నీ కాదు ఇక్కడ. ఇలా మనకు కావాల్సింది మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి, చదువులలో రిజర్వేషన్ రావాలి, ఉద్యోగాలు రిజర్వేషన్ రావాలి, పొలిటికల్ రిజర్వేషన్ రావాలి. ఈ 3 రావాలి. ఉట్టిగా సర్పంచులు లేకపోతే ఎంపీటీసీలో జెడ్పీటీసీలో రిజర్వేషన్ ఇస్తే సరిపోదు, ఎవరికి కావాలి ఆ 2000 3000 పోస్టులు. మన పిల్లల భవిష్యత్తు కూడా దీంట్లో ఆధారపడింది కనుక 2 బిల్లులు పెట్టినరు, అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు, మళ్ళీ ఎన్నికొచ్చి చెవులో పువ్వు పెట్టే ఎన్నిక చూసిర్రు. కానీ కదలదు, ఎందుకంటే యువత ఇలా మసిమసిలు ఆడుతుంది, కసికసితో ఉన్నారు. ఈ అవమానాలు భరించరా మేమని చెప్పి కనుక ఇలా మేము మా పార్టీ ఒకటే స్టాండ్ ఉంది, 9th షెడ్యూల్లో పెట్టాలనేటువంటి స్టాండ్ మీద మేము ఉన్నాం. మీరు ఎక్కడ రమ్మంటే మేము అక్కడ వస్తాం, ఎక్కడ ధర్నా చేయమంటే అక్కడ ధర్నా చేస్తాం. మీరు నిరాదరణ చేస్తే నేను కూడా చేస్తా మా పార్టీ నుంచి వచ్చి, లేదు నువ్వే ముందు చేయంటే నేను కూడా ముందు చేయడానికి కూడా సిద్ధం, ప్రాణం అర్పించడానికి కూడా సిద్ధం. గుర్తుపెట్టుకోండి, ఒక మాట అంటే దానికి కట్టుబడి ఉంటుంది తప్ప వెనకడికి ఏ సిట్టులం కాదు మేము 100%. కానీ ఉట్టుగా ఏదో మాట్లాడ కాదు, ఇది ఆషామాషి ఉద్యమం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇలా చాలా కష్టాల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందులు ఉన్నాడు. ఇక వేదిక కాదు మాట్లాడితే కానీ చెప్తున్న సమయం కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నాను, దయచేసి మీరు పెట్టేటువంటిది 9th షెడ్యూల్లో కానీ రాజ్యాంగ సవరణ చేయాల్సింది కానీ ఉద్యోగాలలో ఉద్యోగాలలో తర్వాత పొలిటికల్ రిజర్వేషన్ ఈ 3 అంశాల మీద మీరు చేయండి. మీకు ఏం చెప్పినా దానికి మేము కట్టుబడి ఉంటాం. మా పార్టీ కూడా మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, మీరు ఏమన్నా చేయండి కొట్లాడని చెప్పింది కనుక సంపూర్ణమైన మద్దతు మీకు ఉంటుందని చెప్పని మీకు అందరూ కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. విద్యా ఉద్యోగాల్లో 47% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. 9th షెడ్యూల్లో వెంటనే కేంద్ర ప్రభుత్వాలు ఎవరు పార్లమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి 2 పార్టీలు వాళ్ళు అనుకుంటే గంట సేపట్లో అవుతుంది కనుక తీర్మానం చేసినా పెద్ద మీటింగ్ పెట్టినా బాబు చెప్తున్నావు. చలో 9th షెడ్యూల్లో వెంటనే, లేదంటే పీఠాలు కదిలిద్దాం అందరం కూడా. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వారు మొదటి నుంచి కూడా బీసీల పక్షపాతి, ఏ పార్టీలో ఉన్నా సరే బీసీల కొరకు పోరాడేటువంటి వ్యక్తి. మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన మధ్య ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్దలు ఇద్దరు ఉన్నారు. మరి ఇప్పుడు మన హరిశ్చంద్ర ప్రసాద్ మండల్ గారు, కెన్ యూ స్పీక్ సార్ ఫర్ 5 minutes? ఒక పాట సార్, ప్రోగ్రామ్ నడవాలి, పాటల గురించి కాదు సార్. సార్ ఇది 2 minutes సార్, సార్ ఏం ప్లీజ్ సార్ అన్న. ఒక తెలంగాణ 2 నిమిషాలు తెలంగాణ ఉద్యమం వచ్చింది పాట, అవునా కదా? మరి ఆ పాట బలం ఎవరు తెలుసా సార్? కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, గౌరవనీయులు, సుప్రసిద్ధ న్యాయ కోవిదులు, రాజ్యాంగం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి బీసీ సమాజాన్ని చట్టపరమైనటువంటి విషయాల్లో అవగాహన కల్పిస్తున్నటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఊరు వాడ తిరుగుతూ సామాజికంగా అన్ని వర్గాల వారిని చైతన్యపరచడంలో ముందున్నటువంటి సోదరులు విశారదన్ మహారాజ్ గారు, గౌరవనీయులు బాలరాజు గారు, గౌరవ శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ బీసీ సంఘాల పెద్దలందరికీ ఈ సందర్భంగా దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలక వ్యవస్థకు ఈ వేదిక నుండి బీసీ బిడ్డగా
మీది నాదైనటువంటి నినాదం మేం బిచ్చగాళ్ళం కాదు, జాగ్రత్త అనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అనేక మోసాలు, అనేక ద్రోహాలు, అనేక కుట్రలు గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల పరంపరను చూస్తూ ఉంటే ఈ దేశంలో బీసీలు రాజ్యాధికారంలోకి రాకుండా జరిగినటువంటి కుట్ర, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అగ్రకులాలు ఆధిపత్య కులాలుగా మారి రాజ్యాధికారాన్ని వారి హక్కుభుక్తం చేసుకొని రాజ్యాధికారాన్ని హక్కుభుక్తం చేసుకోవడం ద్వారా సంపద మీద ఆధిపత్యం, సంపద వాళ్ళ కబంధ హస్తాల్లో కేంద్రీకృతమయ్యేటువంటి పరిస్థితుల్ని సృష్టించి ఏదో ఒకరోజు ఒక జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఏదో ఒకరోజు ఒక చిరంజీవి గారు, ఒక విశారదన్ మహారాజ్ గారు లాంటి వాళ్ళు బీసీలను ఏకం చేసేటువంటి ప్రయత్నం చేసి మా రాజ్యాధికారానికి ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి రాజ్యాధికారంతో పాటు సంపదను కూడా వాళ్ళ కబంధ హస్తాల పాలు చేసి, నేను ప్రత్యక్ష సాక్షిని 82లో వచ్చినటువంటి ఒక పార్టీలో నేను సభ్యుడిగా చేరితే ఆ రోజు ఎమ్మెల్యే కావడానికి అయినటువంటి ఖర్చు 1 లక్ష రూపాయలు మాత్రమే. ఈరోజు 50 కోట్లు అయితే ఎమ్మెల్యే కానటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు అనంటే ఏ రోజైనా సమాజంలోని మెజార్టీ వర్గాల ప్రజల్లో చైతన్యం వచ్చి మా పైన తిరుగుబాటు, మమ్మల్ని అధికారం నుండి తోసివేసేటువంటి ప్రయత్నం చేస్తే కులాల పేరిట, మతాల పేరిట లేదా ఆర్థికపరమైనటువంటి బలహీనతల పేరిట వాళ్ళను చీల్చి రాజ్యాధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనేటువంటి కుట్ర కొనసాగుతున్నది. కాబట్టి ఇవాళ ఈ దేశంలో ఎవరు రాజ్యాధికారంలోకి రావడానికైనా మనం కారణమైనటువంటి మనం దరఖాస్తులు ఇచ్చి దండాలు పెట్టి మళ్ళీ మా సమస్యలు పరిష్కరించబడడం లేదు అనేటువంటి రోడ్న పడేటువంటి పరిస్థితిని కల్పించింది. కాబట్టి చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. బహుశా నేను ఈరోజు ఈ వేదిక నుండి నేను భావిస్తూ ఉన్నా, ఈ ధర్నా చౌక్ చరిత్రలో ఈరోజు బీసీల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించి న్యాయం జరగడం కోసం బీసీలతో పాటు మా ఎస్సీ ఎస్టీ పెద్దలు సోదరులు కూడా వేలాదిగా తరలి రావడం జరిగింది. ఇది ధర్నా చౌక్ చరిత్రలోనే ఒక చరిత్ర సృష్టించబోతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. నేను ఎక్కడో పుస్తకంలో చదివిన బెర్ముడా ట్రయాంగిల్ ఉంది, దాని మీద పోయేటువంటి అన్నీ కూడా మాయమవుతూ ఉన్నాయి. మనం ఈరోజు ఒక శక్తిగా ఇక్కడ కనబడుతూ ఉన్నాం. మళ్ళీ ఆ ఇందిరా పార్క్ దాటి మెయిన్ రోడ్డుకు పోతే ఎవరు వాళ్ళుగా విడిపోతున్నాం, చీలిపోతున్నాం, అసలు విషయాన్ని అటకెక్కిస్తూ ఉన్నాం. ఒక సందేశం, ఒక స్ఫూర్తి, ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం జరిగినప్పుడు దానిలో భాగస్వాములమైనటువంటి మనం ఆ పవిత్రతను అర్థం చేసుకొని ఆ పవిత్రతకు న్యాయం చేసేటువంటి చైతన్యాన్ని సంతరించుకున్నప్పుడు మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి మేమందరం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ రోజు తమిళనాడు పోవడానికి నా నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆదేశం మేరకు మేము పోతే చాలా స్పష్టమైనటువంటి స్టడీ చేయడం జరిగింది. 9th షెడ్యూల్లో చేర్చడం మాత్రమే పరిష్కారం అనేటువంటి విషయం. ఆ రోజు నుండి ఎక్కడ ఏ సందర్భంలో మేము మాట్లాడినా ఈ సమస్యకు పరిష్కారం 9th షెడ్యూల్లో చేర్చడం మాత్రమే. ఎవరు 42% రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నా వారితో ఏకీభవిస్తూనే గతంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా శాసనమండలిలో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు మేము మా సంపూర్ణ సహకారాన్ని తెలియజేస్తూనే ఢిల్లీ మీద తీసుకురావాల్సినటువంటి ఒత్తిడి గురించి కూడా సూచనలు చేయడం జరిగింది. తద్వారా మాత్రమే పరిష్కారం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ ఇలా అధికార పార్టీ ఎటువంటి టక్కుటమార గోకర్ణ గజకర్ణ విద్యల ద్వారా తెలంగాణ బీసీ సమాజాన్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నదో మనమందరం సాక్షిభూతులం. కాబట్టి నాకు అర్థం కాని విషయం, ప్రపంచంలో ఎక్కడ కూడా
మైనార్టీ పాలితులు, మెజార్టీ పాలకులు. విచిత్రమైనటువంటి పరిస్థితి. 70-80 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో మెజార్టీ వాళ్ళు పాలితులై మాకు 42% ఇవ్వండి, మాకు ఇంకో శాతం ఇవ్వనటువంటి అడుక్కునేటువంటి స్థితిలో ఉన్నాం. ఎవరైతే యాచించాలో వారు ఇచ్చేవాళ్ళుగా మారిన్లు, ఎవరైతే ఇవ్వాలో వాళ్ళు యాచించేటువంటి దుర్మార్గం కొనసాగుతున్నది. కాబట్టి దీనికి చరమగీతం పాడి భారతదేశంలో బీసీల రాజ్యం స్థాపించబడేటువంటి కోణంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు ఈ దేశానికి సంబంధించినటువంటి బీసీలు నాకు కూడా అవగాహన ఉంది. తెలంగాణలో కానీ దేశంలో కానీ మనం 4 రకాలైనటువంటి బీసీలో ఉన్నాం. ఒకటి, రాజ్యాధికారంలో అప్పుడప్పుడు వాటా అనుభవిస్తున్నటువంటి కులాలు ఉన్నాయి. రాజ్యాధికారంలో వాటా ఎప్పుడో ఒకసారి ప్రాతినిధ్యం ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. రాజ్యాధికారంలో అసలే ప్రవేశం లేనటువంటి కులాలు ఉన్నాయి. రాజ్యాధికారం అనేది ఒకటి ఉన్నది అని తెలియని కులాలు కూడా ఉన్నాయి. అందుకనే అందరికీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, బీసీ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళమందరం రేపు రాబోయే రోజులలో ఉద్యమాల్లో కానీ, కార్యాచరణలో కానీ, కార్యక్రమాల్లో కానీ అన్ని వర్గాలను భాగస్వాములు చేసుకోవడం ద్వారా వాళ్ళకు కూడా వాళ్ళ వాటా సంపూర్ణంగా దక్కుతుంది అనేటువంటి విశ్వాసాన్ని కల్పించడం ద్వారా ఏకకాలంలో ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం, ఏకకాలంలో ఎక్కడికక్కడ ప్రజల్ని చైతన్యం చేసేటువంటి కార్యక్రమం, ఏకకాలంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డను తట్టేటువంటి కార్యాచరణతో ముందుకు సాగినప్పుడే ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ నిర్ణయాధికారాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి మనం మన చైతన్యం ద్వారా మన వాళ్ళను గెలిపించుకునేటువంటి స్థితికి, శాసించేటువంటి స్థితికి వచ్చేటువంటి ఏ కార్యాచరణకైనా పార్టీగా, వ్యక్తిగతంగా సంపూర్ణంగా కలిసి పనిచేద్దామనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఈడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరం కూడా ఆత్మవిశ్వాసంతో పోదాం. గుండె మీద చేయి వేసుకొని ఇది మన జీవితంలో లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి కార్యక్రమంగా పవిత్రంగా భావించి ముందుకు సాగినప్పుడు మాత్రం మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరగలుగుతాం. సమస్యలు, అడ్డంకులు ఎన్నెదురొచ్చినా ఛేదించి విజయాన్ని సాధించేంత వరకు మనం అందరం సమిష్టిగా ముందుకు సాగుదామనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. చాలా మంచి ప్రసంగాన్ని మాకు అందించారు. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మన మధ్య సెంట్రల్ ఓబీసీ స్టూడెంట్ యూనియన్ లీడర్ ఉన్నాడు కిరణ్. ఒక్కసారి పరిచయం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను. ఎక్కడున్నాడు కిరణ్? లేదా? ఓకే, రైట్. ఇప్పుడు మన మధ్య ఎమ్మెల్సీ దయాకర్ గారు ఉన్నారు. వారు మాట్లాడే మొదలు ఒక్కసారి మరొక మా ఫైర్ బ్రాండ్ సిస్టర్ ఉంది దాసోజు లలిత గారు, వారు ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. మనం ఏమనుకోవద్దు.